1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు మనకు 3 తొమ్మిదిలు కావాలంటే చూడండి, 3వ వేలు మీద పెట్టాను. దీనికి ఎడం పక్కన ఎన్ని ఉన్నాయి? 2. కుడి పక్కన ఎన్ని ఉన్నాయి? 7. 2 పక్కన 7 ఉంటే 27. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 6 తొమ్మిదిలు కావాలనుకో, 6వ వేలు మీద పెట్టాను. ఓకేనా. ఇప్పుడు దీనికి ఎడం పక్కన ఎన్ని ఉన్నాయి? 5. కుడి పక్కన ఎన్ని ఉన్నాయి? 4. 5 పక్కన 4 ఉంటే 54. 6 తొమ్మిదిలు 54. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 8 తొమ్మిదిలు కావాలనుకో, 8వ వేలు మీద పెట్టాను. చూడండి క్లోజ్. దీనికి ఎడం పక్కన ఎన్ని ఉన్నాయి? 7. కుడి పక్కన ఎన్ని ఉన్నాయి? 2. 7 పక్కన 2 ఉంటే 72. 8 తొమ్మిదిలు 72. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 4 తొమ్మిదిలు కావాలి అంటే 4వ వేలు మీద పెట్టాను. చూడండి, ఎడం పక్కన ఎన్ని ఉన్నాయి? 3. కుడి పక్కన ఎన్ని ఉన్నాయి? 6. 3 పక్కన 6 ఉంటే 36. ఇది మీకు అర్థమైందా? అంటే ఇక్కడ నేను మీకు అర్థం అవ్వాలని క్యాప్ పెట్టాను, బట్ మీరైతే క్యాప్ పెట్టక్కర్లేదు, ఆ ఫింగర్ క్లోజ్ చేస్తే చాలు. 7 తొమ్మిదిలు కావాలంటే 7వ వేలు క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన దానికి ఎడం పక్కన ఎన్ని ఉన్నాయి? 6. కుడి పక్కన ఎన్ని ఉన్నాయి? 3. 6 పక్కన 3 ఉంటే 63. సో ఇట్లా చాలా సింపుల్ మాట. 5 తొమ్మిదిలు కావాలంటే 5వ వేలు క్లోజ్ చేస్తాం. క్లోజ్ చేసిన దానికి ఎడం పక్కన ఎన్ని ఉన్నాయి? 4. కుడి పక్కన ఎన్ని ఉన్నాయి? 5. 4 పక్కన 5 ఉంటే 45. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి ఇలా చెప్తున్నాను, బట్ మీరైతే తక్కువని చెప్పేయచ్చు. 8 తొమ్మిదిలు 72. 9 తొమ్మిదిలు 81. 3 తొమ్మిదిలు 27. ఇట్లా చెప్పేయచ్చు. నచ్చిందా? థ్యాంక్ యూ.